వైఎస్ఆర్సీపీ నేతలు నిరుద్యోగుల పేరుతో ఆడుతున్న రాజకీయ నాటకాలను, వారి దొంగ దీక్షలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ విమర్శించారు. మెగా డిఎస్సీలో అత్యంత పారదర్శకంగా 16,347 ఉద్యోగాలను భర్తీ చేసినందుకు ఓర్వలేక వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సీ ఎంపిక విధానంపై విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చినప్పటికీ వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేస్తోందని డిప్యూటీ మేయర్ ఆరోపించారు. విఆర్ కాలేజ్ సెంటర్ వద్ద చేపట్టిన నిరసనల్లో డిఎస్సీ అభ్యర్థుల పేరిట జింజీ విద్యార్థులను కూర్చోబెట్టి దొంగ దీక్షలు చేయించడమే కాకుండా పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గోవింద నామాలను అపహాస్యం చేస్తూ పాటలు పాడి హిందూ మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని మీద ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచన చేసి ఎలాగైనా సరే ప్రజల్లో దీని మీద తప్పుడు సంకేతాలు పంపించాలని చెప్పి ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సీలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఉంది. వీళ్ళు చేసినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలు నిరుద్యోగుల కోసం చేసినటువంటి రిలే నిరాహార దీక్షలుగా ఎక్కడ కూడా కనపడలా. ఏదైతే రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీరు, రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీరికి రాజకీయ ఉద్యోగం కొరకు రిలే నిరాహార దీక్షలు చేసినట్టే ఉంది తప్ప మరొకటి ఏమాత్రం కూడా లేదు. ఇందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విఆర్ కాలేజ్ సెంటర్లో టవర్ క్లాక్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. ఎంత గొప్పగా నిర్వహించాడంటే మొత్తం డిఎస్సీలో ఉద్యోగం రానటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి నిరుద్యోగులతో జంజీ ఎదురుగా అంతా ఫ్లెక్సీలు కట్టారు. నేనే పోయి చూశా సహజంగా ఎలా ఉంది, ఏం కట్టారని. జంజీ విద్యార్థులు అని చెప్పి జంజీ విద్యార్థుల చేత ఈ రిలే నిరాహార దీక్షలు అని చెప్పి 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. అందులో భాగంగా ఎంత దుర్మార్గం అంటే సహజంగా గోవిందనామ స్మరణ కలియుగ దైవం, ప్రతి ఒక్కరూ తమ ఆరాధ్య దేవుడిగా భావించే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాల్ని అవహేళన చేస్తూ హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా దుర్మార్గంగా నిన్న ఒక వ్యక్తి చేత పాట పాడిస్తూ దానికి వీరందరూ కూడా చప్పట్లు కొడుతూ తిరిగి కోరస్ చెప్పడం జరిగింది. సహజంగా గోవింద నామాలంటే ఎంతో పవిత్రమైనటువంటి గోవింద నామాలు. సహజంగా ఏదైనా సందర్భం గోవింద అన్నం ఇది కాదు, కానీ గోవింద నామాలు గోవింద, హరి గోవింద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దారుణంగా దుర్మార్గంగా డిఎస్సీలో ఉద్యోగం రానటువంటి వారి చేత, నిరుద్యోగుల చేత, జంజీ వాళ్ళ చేత చేయిస్తామని చెప్తూ ఎంత దారుణంగా ప్రవర్తించారో చూశారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భగవంతుడితో ఆటలాడుకున్నటువంటి ఎవరిని కూడా ఆ భగవంతుడు క్షమించడు. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలిసినట్లే రాజకీయ కార్యక్రమాలు ఎలా చేయాలా, రిలే నిరాహార దీక్షలో ఏమేమి చేయాలా ఇవేమీ పాపం తెలిసినట్లే. తెలియక ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి వీరు రాజకీయ నిరుద్యోగులు డిఎస్సీలో ఉద్యోగం రానటువంటి
నిరుద్యోగులు డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేయడం, ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మీరు చేసే ఈ దుర్మార్గపు పనులు, దుర్మార్గపు ఆలోచనలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ చాలా విఘ్నులై ఉన్నారు. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు తమ కోసం పనిచేస్తున్నారు, ఏ నాయకుడు ఏ పార్టీ మా కోసం పనిచేస్తుందో పూర్తి స్థాయి అవగాహన కలిగినటువంటి వారిగా ఉన్నారు ప్రజలు. మీకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు సరైన తీర్పునివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.